దీంట్లో ఫస్ట్ మొదటి ప్రాబ్లం మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ద ఫామ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఉన్నప్పుడు వాటి మీద ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ డిఎక్స్. ఏఎక్స్ ప్లస్ బిని టీగా తీసుకుంటాం. మనం ఆల్రెడీ ఇంతకు ముందు నేర్చుకున్నాం. మనం డెరివేటివ్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఏఎక్స్ యొక్క డెరివేటివ్ ఏ అవుతుంది, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 అవుతుంది. కాబట్టి ఏడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఏడిఎక్స్ ఈక్వల్ డిటి, డిఎక్స్ ఈక్వల్ 1/a డిటి. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కాబట్టి ఏఎక్స్ ప్లస్ బిని టీగా తీసుకున్నాం. ఏఎక్స్ ప్లస్ బిని టీగా తీసుకుంటే టీ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ని 1/a డిటి రాసుకుంటాం. టీ పవర్ ఎన్కి డెరివేటివ్ ఉంది. టీ పవర్ ఎన్కి ఏమవుతుంది, డెరివేటివ్ ఉంది. టీ పవర్ ఎన్కి డెరివేటివ్ ఉంది కాబట్టి టీ పవర్ ఎన్కి ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఎలా అవుతుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. సిమిలర్లీ టీ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 ప్లస్ సి. 1/a ఈజ్ కాన్స్టెంట్. ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ టీ ఈజ్ ద టీనేమనుకున్నాం మనం, ఏఎక్స్ ప్లస్ బి అనుకున్నాం కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ n+1 ప్లస్ సి. అలాగే సిమిలర్లీ ఏఎక్స్ ప్లస్ బి కూడా 1/ax ప్లస్ బి. 1/ax ప్లస్ బికి మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ తెలియదు, కానీ 1/xకి ఇంటిగ్రేషన్ తెలుసు. 1/xకి ఎంత అవుతుందంటే log x ప్లస్ సి. సేమ్ ఏఎక్స్ ప్లస్ బిని టీ అనుకొని దానికి అంటే ఈ ఇంటిగ్రల్ మొత్తాన్ని ఎనదర్ వేరియబుల్లోకి మార్చుకున్నాం. అలాగే విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేషన్ కూడా ఎనదర్ వేరియబుల్లోకి మార్చుకుంటే డిఎక్స్ ఈక్వల్ టు 1/a డిటి అవుతుంది. 1/tకి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, 1/a log t అవుతుంది. log t అంటే ఏమనుకున్నాం మనం, t ఈజ్ ద ఏఎక్స్ ప్లస్ బి. ఈ సబ్స్టిట్యూషన్ అనేది ప్రతి ప్రాబ్లంకి సేమ్. సిమిలర్లీ సైన్ ఎక్స్ అంటే ఏంటి, ఇంకో విధంగా చెప్పవచ్చు మనం, దీన్ని సైన్ ఎక్స్ అనుకుంటాం. ఓకే, దీన్ని సైన్ ఎక్స్. సపోజ్ ఈ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. సైన్ ఎక్స్కి మనకి ఇంటిగ్రేషన్ తెలుసు, కానీ సైన్ ఏఎక్స్ ప్లస్ బికి ఇంటిగ్రేషన్ మనకి తెలియదు. ఓకే, అటువంటప్పుడు మనం దీన్ని సైన్ ఎక్స్ అనుకోండి. సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. కాబట్టి సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంటే సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్. దాని మొత్తాన్ని సైన్ ఎక్స్ అనుకున్నప్పుడు సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది బై ఏఎక్స్ ప్లస్ బిని మనం ఎక్స్ అనుకున్నాం, కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి ఏఎక్స్ ప్లస్ బికి డెరివేటివ్ కడతాం. డి/డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బికి డెరివేటివ్ ఎంత వచ్చింది, ఇందాక మనకి ఏ వచ్చింది. ఏఎక్స్ ప్లస్ బికి డెరివేటివ్ కడితే ఎంత వచ్చింది, మనకి ఏ వచ్చింది. కాబట్టి ఆ ఏని ఎక్కడ రాసుకుంటామంటే డినామినేటర్ రాసుకుంటాం. 1/a ఇంటూ మైనస్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి మైనస్ కాస్ 1/a ఇంటూ మైనస్ 1/a ఇంటూ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. ఇదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ప్రతి ప్రాబ్లం ఇలాగే గుర్తుంచుకోండి. సిమిలర్లీ కాస్ ఎక్స్ అనుకోండి. కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి యాక్చువల్గా ఇంటిగ్రల్, ఇది ఇంటిగ్రెండ్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. దీనికి ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ అనుకోండి. కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. కానీ యాక్చువల్గా ఇది ఎక్స్ కాదు కదా, కాబట్టి దాన్ని ఏం చేస్తాం, ఏఎక్స్ ప్లస్ బిని ఏం చేస్తాం మనం, టీ అనుకుంటాం. లేకపోతే ఏఎక్స్ ప్లస్ బికి డెరివేటివ్ కట్టుకొని డినామినేటర్ రాస్తాం. డినామినేటర్ అంటే ఇదే 1/a. ఓకేనా. కాబట్టి ఇటువంటివన్నిటిని సీకెండ్ స్క్వేర్ ఎక్స్కి స్టాండ్ ఫామ్, కానీ సీకెండ్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్కి ఇంటిగ్రేషన్ లేదు. కాబట్టి సబ్స్టిట్యూషన్ ద్వారా ఇది మనం చేస్తాం. సేమ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ tan x అవుతుంది. ఏఎక్స్ ప్లస్ బికి డెరివేటివ్ కట్టి డినామినేటర్ రాస్తాం. దిస్ ఈజ్ ద ఎనదర్ మెథడ్. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రాబ్లమ్స్. దీనిలో ఫస్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 3x + 5 హోల్ పవర్ 6 dx. 3x ప్లస్ గివెన్ ఇంటిగ్రల్ తీసుకోండి, 3x + 5 హోల్ పవర్ x dx. కాబట్టి దీన్ని మొత్తాన్ని సింగిల్ వేరియబుల్లో మార్చుకోవాలి కాబట్టి బై సబ్స్టిట్యూషన్ మెథడ్ 3x + 5 ఈజ్ ఈక్వల్ టు t. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ద్వారా చేసినప్పుడు 3xకి డెరివేటివ్ 3 అవుతుంది. కాన్స్టెంట్ 5 కాబట్టి 0 అవుతుంది, 3 మిగులుతుంది. ఈ dx వైపు తీసుకొస్తే 3dx వస్తుంది. 3dx ఈక్వల్ dt. టీని కూడా డెరివేటివ్ కడితే dt/dx వస్తుంది. ఈ dx వైపు రాసుకుంటే 3dx. నాకు కావాల్సిన dx వాల్యూ కాబట్టి dx ఈక్వల్ టు 1/3 dt. ఇందాక a అనేది కాన్స్టెంట్ ఎట్లాగో ఇక్కడ 3 కూడా కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి మొత్తాన్ని టీలోకి మార్చున్నాం కాబట్టి 3x + 5ని టీ అనుకుంటాం. t/6 ఇంటూ డిఎక్స్ని ఎవరు రాసుకోవచ్చు అంటే 1/3 dt అంటే 1/3 కాన్స్టెంట్ బయట రాసుకోండి. t/6కి t/nకి x పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే x పవర్ n+1/n+1 ప్లస్ c వస్తుంది. ఓకే, కాబట్టి 1/3 ఇంటూ 3x + 5 హోల్ పవర్ 7/7. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సబ్స్టిట్యూషన్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ sin 6x cos 2x dx. ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రకారం చేయాలి. ముందు ఇంటిగ్రేండ్ని సింప్లిఫై చేసుకోవాలి. దీనికోసం ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఇది ఎలా కనపడుతుంది మనకు, అప్పుడు 2 sin a cos b లాగా కనిపిస్తుంది. 2 sin a cos b ఫార్ములా ఏమవుతుందంటే sin of a + b + sin of a - b. ఇది మనకి ట్రిగ్నామెట్రీలో ఫార్ములా. కాబట్టి a అంటే 6x, b అంటే 2x.
కాబట్టి ఏ ప్లస్ బి అంటే 8x వస్తుంది, ఏ మైనస్ బి అంటే 4x వస్తుంది. కాబట్టి sin 8x ప్లస్ sin 4x. ఇంటిగ్రేట్ సెపరేట్ చేద్దాం ఇక్కడ, ఎందుకంటే బై యూజింగ్ లీనియర్ ప్రాపర్టీ 1/2 ఇంటూ sin 8x dx ప్లస్ 1/2 ఇంటూ sin 4x dx. ఓకే, sin 8xకి నాకు చెప్పాను నేను, సెకండ్ మెథడ్ చెప్పాను నేను, దీన్ని sin x అనుకోండి. sin xకి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది? మైనస్ cos x వస్తుంది. కానీ x ఇది x కాదు కాబట్టి ఆ 8xకి డెరివేటివ్ కడితే ఏం మిగులుతుంది? మనకి 8 మిగులుతుంది. ఇది అనదర్ మెథడ్ అనమాట. ఓకేనా, మీరు లేకపోతే ఏం చేయాలి? 8xని t అనుకోవాలి. 8xని t అనుకొని 8xకి డెరివేటివ్ కట్టుకుంటే 8 మిగులుతుంది, dt/dx వస్తుంది. మనకు కావాల్సింది dx కాబట్టి dx ఈజ్ ఈక్వల్ టు 1/8 dt అవుతుంది. ఆ 1/8 ఇక్కడే రాసుకున్నాం మనం, 1/8. ఓకేనా, కాబట్టి కాస్ టీకి డెరివేటివ్, సైన్ టీకి డెరివేటివ్ ఎంత అవుతుంది? మైనస్ కాస్ టీ అవుతుంది. టీ అంటే 8x రాసుకుంటాం. సేమ్ ఇలాగే ఇటు దీనికి సేమ్ ఒకేలాగా ఆన్సర్ వస్తుంది ఒకే విధంగా. మైనస్ ప్లస్ 1/2 ఇంటూ sin 4x, సేమ్ దీన్ని కూడా 4xని x అనుకోండి. 4xని x అనుకున్నప్పుడు sin x యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ x వస్తుంది. కానీ ఇది ఇది x కాదు కాబట్టి దానికి మనం డెరివేటివ్ కట్టుకొని డినామినేటర్ రాస్తాం. 4x డెరివేటివ్ ఎంత అవుతుంది? 4 వస్తుంది. 4 మైనస్ కాస్ 4x/4 వస్తుంది. అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? 1/8 మైనస్ 1/16 కాస్ 8x మైనస్ 1/8 కాస్ 4x ప్లస్ c వస్తుంది. ఇంకో ప్రాబ్లం మనం నేర్చుకుందాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ సీకెంట్ 4x మైనస్ 7 tan 4x మైనస్ 7 dx. ఇచ్చిన ప్రాబ్లం తీసుకుందాం. ఇది కూడా అంతే సేమ్, సీకెంట్ 4x మైనస్ 7 tan 4x మైనస్ 7. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ సీకెంట్ x ఇంటూ tan x dx. సీకెంట్ x ఇంటూ tan x dx ఫార్ములా ఏమవుతుందంటే సీకెంట్ x ప్లస్ c వస్తుంది. కానీ ఇది ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 4x మైనస్ 7 ఉంది కాబట్టి దీన్ని ఒక సింగిల్ వేరియబుల్లోకి మార్చుకుంటాం. అలాగే dxని కూడా మార్చుకోవాలి. ఆ dx కోసం దీన్ని నేను డెరివేటివ్ చేస్తున్నాను. 4x మైనస్ 7 t అనుకున్నాం, డెరివేటివ్ చేస్తే 4dx ఈజ్ ఈక్వల్ dt అవుతుంది. నాకు కావాల్సిన dx కాబట్టి dx ఈజ్ ఈక్వల్ 1/4 dt. కాబట్టి dx ప్లస్ 1/4 dt రాస్తాను. 4x మైనస్ 7 ప్లస్లో t రాస్తాను. కాబట్టి అది దేనిగా మారుతుందంటే స్టాండర్డ్ ఫామ్లోకి మారుతుంది. సీకెంట్ t tan t 1/4 dt, 1/4 సీకెంట్ t ప్లస్ c, 1/4 c సీకెంట్ x ఇంటూ tan x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఎంత అవుతుందంటే సీకెంట్ x ఇంటూ tan x ఇంటిగ్రేషన్ సీకెంట్ x ప్లస్ c అవుతుంది. సీకెంట్ x ప్లస్లో t ఉంది కాబట్టి t ప్లస్ ఎంత రాసుకున్నాం మనం? 4x మైనస్ 7 రాసుకున్నాం కాబట్టి సీకెంట్ 4x మైనస్ 7 ప్లస్ c ఇంటూ 1/4. సేమ్ ఇది అనదర్ మెథడ్ చెప్పాను ఇందాక. దీన్ని x అనుకోండి, దీన్ని ఏమనుకుంటాం మనం? x అనుకోండి. సీకెంట్ x ఇంటూ tan x ఇంటిగ్రేషన్ ఎంత అవుతుందంటే సీకెంట్ x వస్తుంది. కానీ అది x కాదు కాబట్టి దానికి డెరివేటివ్ ఎంత అనుకుంటాం? డెరివేటివ్ చేసినప్పుడు 4x మైనస్ 7 డెరివేటివ్ 4 వస్తుంది. అది డినామినేటర్ రాసాం. ఈ ఆన్సర్ సేమ్ ఒకేలాగా వచ్చింది. కాబట్టి ఇలా కూడా ప్రాబ్లం మనం చేయొచ్చు. మార్క్స్ ఇస్తారు 3 మార్క్స్ కాబట్టి కంపల్సరీగా ప్రాబ్లం చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్లో సెకండ్ మెథడ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ద ఫామ్ f ఆఫ్ g ఆఫ్ x ఇంటూ g డాష్ ఆఫ్ x dx. అంటే ఏంటి? ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఇన్వాల్వ్ అవుతూ ఈ ఇన్వాల్వ్ అయిన ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పక్కన ఉంటే ఎలా చేస్తాం అనేది సెకండ్ మెథడ్. కాబట్టి ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడే. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే g ఆఫ్ xని t అనుకుంటాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు g ఆఫ్ x డెరివేటివ్ g డాష్ x వస్తుంది. g డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు dt/dx. dx ఇటువైపు తీసుకురండి. g డాష్ ఆఫ్ x dx ఈక్వల్ టు dt. g డాష్ ఆఫ్ x dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇంటిగ్రల్ దీని మొత్తం ఒక సింగిల్ వేరియబుల్లోకి మార్చున్నాం కాబట్టి f ఆఫ్ t dt. క్యాపిటల్ f ఆఫ్ t ప్లస్ c, క్యాపిటల్ f ఆఫ్ టీకి డెరివేటివ్ ఎంత అవుతుంది? క్యాపిటల్ f ఆఫ్ t అంటే ఏమవుతుంది? f ఆఫ్ g ఆఫ్ x ప్లస్ c. దీని మీద ప్రాబ్లం చూడండి. కాస్ ఆఫ్ రూట్ x dx. ఓకేనా, మనకి స్టాండర్డ్ ఫామ్ ఏం తెలుసు? కాస్ x అంటే తెలుసు మనకి, కానీ కాస్ రూట్ x తెలియదు కదా. కాబట్టి ఒక కాస్ xలో రూట్ x అనే ఫంక్షన్ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి అటువంటిప్పుడు మనం మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఏ ఫంక్షన్ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ ఫంక్షన్ని మనం సబ్స్టిట్యూషన్గా తీసుకుంటాం. రూట్ x ఈక్వల్ టు t అనుకుంటే d/dx ఆఫ్ రూట్ x అంటే ఎంత అవుతుంది? 1/2 రూట్ x వస్తుంది. నాకు కావాల్సింది 1/రూట్ x dx కాబట్టి ఇదిగో 1/రూట్ x, దీన్ని 1/రూట్ x dx, దీన్ని 1/రూట్ x dxని ఏమనుకుంటాం మనం? ఇక్కడ 2dt, 2 ఇటువైపు వస్తే 2dt అవుతుంది. రూట్ xని ఏమనుకున్నాం? t అనుకున్నాం కాబట్టి కాస్ t ఈజ్ ఈక్వల్ టు 2dt. కాస్ టీకి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుందంటే sin t. 2 ముందు 2 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొని రండి. 2 sin t ప్లస్ c, 2 ఇంటూ sin t అంటే ఎంత అవుతుంది? రూట్ x ప్లస్ c వస్తుంది. ఇంకొక ప్రాబ్లం, అనదర్ ప్రాబ్లం చూడండి. ఈ మెథడ్లోనే ఇంటిగ్రల్ e పవర్ sin ఇన్వర్స్ x బై రూట్ 1 మైనస్ x స్క్వేర్ dx. అంటే e పవర్ x అనే ఫంక్షన్ తెలుసు, కానీ e పవర్ sin ఇన్వర్స్ x అనే ఫంక్షన్ తెలియదు. అంటే e పవర్ xలో sin ఇన్వర్స్ x అనే ఫంక్షన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ sin ఇన్వర్స్ xని మనం టీగా తీసుకుంటాం. దీన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు.
కాబట్టి దీని మొత్తాన్ని టీలోకి మార్చుకుంటున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు టీలోకి మారాలి. కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకుందాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dt/dx వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత అవుతుందంటే 1/√1 - x². ఈ dx ఇటువైపు తీసుకురండి, 1/√1 - x² dx ఈక్వల్ టు dt అవుతుంది. కాబట్టి 1/√1 - x² dx ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు మనం dt రాసుకోవచ్చు. డినామినేటర్లోనే ఉంది, ఇది డినామినేటర్లోనే ఉంది. కాబట్టి 1/√1 - x² dx ఈక్వల్ dt. e⁻t సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఏమనుకున్నాం మనం, e⁻t t అనుకున్నాం. కాబట్టి e⁻tగా మారింది. అది dx/√1 - x² ఏమైంది, dt అవుతుంది. కాబట్టి e⁻tకి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, e⁻t. t అంటే ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. e⁻sin ఇన్వర్స్ x + c వస్తుంది. ఎనదర్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ cos ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 + x². ఇక్కడ కూడా సేమ్, ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలాగే రాసుకుంటాం. tan ఇన్వర్స్ ఎక్స్ని ఇన్వాల్వ్ అయిన ఫంక్షన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకుంటాం. tan ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ 1/1 + x² dx ఈక్వల్ dt అవుతుంది. 1/1 + x² dxని ఏమనుకుంటాం అంటే మనం t అనుకుంటాం. cos tగా మారుతుంది. cos tకి ఇంటిగ్రేషన్ sin t. ఈ మెథడ్ మీద అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో ఎనదర్ మెథడ్ గురించి నేర్చుకుందాం.